ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1885 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 31, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఈరోజు లాస్ట్ డే ఇయర్కి లాస్ట్ టెక్ న్యూస్. మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్లో కలుస్తాం టెక్ న్యూస్. అది జనవరి 1 అయితే మోస్ట్లీ ఉండదు, రేపు హాలిడే ఉంటుంది. జనవరి 2 నుంచి మళ్ళీ టెక్ న్యూస్ అయితే ఉంటుంది. ఎల్లుండి మళ్ళీ టెక్ న్యూస్ అయితే ఉంటుంది. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే రేపు వీడియో నేను చేయలేను కాబట్టి టెక్ న్యూస్. కాకపోతే రేపు ఒక వీడియో అయితే వస్తుంది, స్పెషల్ వీడియో, అనౌన్స్మెంట్ వీడియో. అది ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. కాంతన్న కొత్త ఛానల్ పెట్టబోతున్నారు, దాని గురించి అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. అది ఖచ్చితంగా చెక్ చేయండి, మన ఛానల్లో వస్తుంది. అండ్ ఇంకా మనం న్యూస్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ 2025లోకి రేపు ఎంటర్ అవబోతున్నాం కదా మనం. 2025లో పుట్టే పిల్లల్ని జనరేషన్ బీటా అంటారంట. 2010 నుంచి 2024 మధ్యలో పుట్టిన పిల్లల్ని వచ్చేసరికి జనరేషన్ ఆల్ఫా అంటారు. 1996 నుంచి 2010 మధ్యలో పుట్టిన పిల్లల్ని వచ్చేసరికి జెన్జీ అంటారు. 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన పిల్లల్ని వచ్చేసరికి జెన్ వై అంటారు. జెన్ వై అని అంటారు, లేకపోతే మిలీనియల్స్ అని కూడా అంటారు. అంటే ఈ జనరేషన్ అంటే మా జనరేషన్ ఇది 1988 నేను పుట్టింది. మా టైంలో వచ్చేసరికి కంప్యూటర్ ఇంటర్నెట్ వాడే టైం యుగం అనమాట అది. తర్వాత జెన్జీ 2010 వరకు ఉంటుంది. వాళ్ళు ఫోన్లో ఇంటర్నెట్ వాడే స్టేజ్కి వచ్చారు. తర్వాత జెన్ ఆల్ఫా అంటే మా సాయి సచిన్ ఏజ్ 2016లో పుట్టాడు. సో వాళ్ళ ఏజ్ వచ్చేసరికి సోషల్ మీడియా రంగం అయిపోయింది. ఇప్పుడు ఏదైతే 2025లో పుట్టబోతున్నారో పిల్లలు, వీళ్ళని వచ్చేసరికి బీటా అంటారు. వీళ్ళు ఏఐ పిల్లలు అంట. వీళ్ళు మొత్తం ఏఐ అటానమస్, మీరు చూస్తారు కదా, మొత్తం అడాస్ కార్లు వచ్చేస్తున్నాయి, ఆటోమేటిక్ కార్లు అవే డ్రైవ్ చేసుకుంటున్నాయి. ఇట్లా ఏ యుగంలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఇంకోటి బ్యూటీ ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలకి వీళ్ళు నెక్స్ట్ సెంచరీ కూడా చూస్తారు, 22nd సెంచరీ కూడా చూస్తారు. అంటే నెక్స్ట్ 2001 దాని పైకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఒకవేళ 75 ఏళ్ళు బతికితే. కాకపోతే జనరేషన్కి 10 సంవత్సరాల లైఫ్ స్పాన్ తగ్గుతూ వస్తుందంట. మనం చూడొచ్చు, మన తాతల వాళ్ళు ఎక్కువ కాలం బతుకుంటారు. తర్వాత మన డాడీ వాళ్ళకి వచ్చేసరికి ఒక 10 సంవత్సరాలు, మనకు వచ్చేసరికి ఇంకో 10 సంవత్సరాలు తగ్గుతుంది. మన పిల్లలకి వెళ్ళేసరికి ఇంకో 10 సంవత్సరాలు తగ్గుతుంది. ఎందుకంటే మనం ఆ రకంగా పొల్యూషన్ని పెంచుతాం అనమాట. అండ్ దాంతోపాటు మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, మొత్తం కంప్లీట్గా అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ వస్తుంటుంది. మీరు ఏ జనరేషన్లో పుట్టారు, మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారు, కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. నేను కూడా కామెంట్ పెట్టాలి, ఎందుకంటే నేను జెన్ వై. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోకో నుంచి పోకో F7 సంబంధించి మన డిజిటల్ చార్ట్ స్టేషన్ మన ఐరన్ మ్యాన్ ఉన్నాడు కదా, లీక్ అయితే ప్రొవైడ్ చేశాడు. దీనిలో 8S ఎలీట్ ప్రాసెసర్ రాబోతుంది. 8S ఎలీట్ ప్రాసెసర్తో ఫస్ట్ నాకు తెలిసి Xiaomi Civi రావచ్చు అని చెప్పి రూమర్స్ అయితే వచ్చినాయి. వాళ్ళ గ్రూపేగా పోకో కూడా. సో ఈ ఫోన్లో కూడా మనం 8S ఎలీట్ ప్రాసెసర్ అయితే చూడొచ్చు. అండ్ ఈ F సిరీస్ ఒకటి, X సిరీస్ ఒకటి పోకోకి మంచి సెల్లింగ్ సిరీస్ అనమాట. సో ఇది కూడా బాగుంటుంది పోకో F7 స్పెక్స్ పరంగా అయితే. చూద్దాం మీరు ఎప్పుడు తీసుకొస్తారు దీన్ని. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్లో క్రాష్ డిటెక్షన్ యాడ్ చేయబోతున్నారు. ఏంటంటే మన కార్ ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి డైరెక్ట్ కాల్ అయితే వెళ్ళిపోతుంది. ఇది ఆల్రెడీ పిక్సెల్ ఫోన్స్ లో మనం చూసాము, ఐఫోన్స్ లో కూడా ఉంటుంది. S25 సిరీస్ లో కూడా యాడ్ చేయబోతున్నారు. ఇది S24 సిరీస్ కూడా సపోర్ట్ అయితే ఉంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ Z Fold 5 అండ్ అబౌవ్ డివైజెస్ కూడా, అంటే Z Fold 5, Z Fold 6 కూడా సపోర్ట్ అయితే ఉంది. వీటన్నిటి కూడా ఎనబుల్ చేయొచ్చు, ఎందుకంటే హార్డ్వేర్ సపోర్ట్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. ఫ్యూచర్లో దీన్ని ఎనబుల్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే ఫస్ట్ అయితే ఇది S25 సిరీస్లో మేబీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఫీచర్ మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ SE4 ఇది మార్చ్లో రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి, మార్చ్ 2025లో. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొక రూమర్ ఏంటంటే పేరు మారుస్తారు, SE సిరీస్ ఉండదు ఇంకా. దీన్ని iPhone 16e తీసుకొని వస్తారు. అండ్ ఇది సేమ్ ఏదైతే iPhone 16లో ప్రాసెసర్ ఉంది అదే ప్రాసెసర్తో వస్తుంది, A18 ప్రాసెసర్తో వస్తుంది. ఒకటే కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ చిన్న ఫోన్ ఇది. మరి చూడాలి ఇది ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. ప్రైస్ మాత్రం ఎక్కువే పెడుతుంది యాపిల్ కాబట్టి, మనం తక్కువ రేట్లు ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ TV Plus ఈ జనవరి అంటే న్యూ ఇయర్ సందర్భంగా 2 రోజులు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. జనవరి 3 నుంచి జనవరి 5 వరకు ఈ యాపిల్ TV Plus సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్ మనకి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు ఒక రీసెర్చ్ అయితే చేశారు. వీళ్ళు ఎప్పటి నుంచి చేశారంటే రీసెర్చ్ 1951 సంవత్సరం నుంచి దాదాపు 2000 మంది మీద రీసెర్చ్ చేశారు. ఈ 2000 మందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది అనమాట. రోజు సిగరెట్లు అయితే కాలుస్తూ ఉంటారు. వీళ్ళు రీసెర్చ్ చేసి తేల్చింది ఏంటంటే, ఒక మేల్ అబ్బాయి సిగరెట్ తాగితే అతని లైఫ్ స్పాన్ ఒక సిగరెట్కి ఒక 17 నుంచి 20 మినిట్స్ అయితే తగ్గిపోతుంది. అదే ఒక అమ్మాయి తాగింది అనుకోండి, అమ్మాయి లైఫ్ స్పాన్ వచ్చేసరికి దగ్గర 22 మినిట్స్ అయితే డ్రాప్ అయిపోతుంది. కంటిన్యూస్గా మీరు సిగరెట్ రోజు తాగుతుంటారు, రోజుకి ఒక 20 సిగరెట్లు తాగారు అనుకోండి, మీకు ఒక 7 గంటలు మీ లైఫ్ స్పాన్ తగ్గిపోతూ వస్తుంటుంది అనమాట. ఇట్లా మీరు కంటిన్యూస్గా సిగరెట్ తాగుతూ హ్యాబిట్ ఉందనుకోండి, మీ లైఫ్ స్పాన్ ఓవరాల్గా ఒక 10 సంవత్సరాలు అయితే డ్రాప్ అయిపోతుంది. ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేస్తున్నారు కదా వీళ్ళు. చాలా మంది స్మోకింగ్ హ్యాబిట్స్ వల్ల చాలా రోగాలకి
గురయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పటి నుంచి స్మోకింగ్ హ్యాబిట్ మానేయాలనుకుంటున్నారు, 2025లో న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని స్మోకింగ్ ఆపేయాలనుకుంటే మీ లైఫ్ స్పాన్ ఎలా పెరిగిద్దో చూద్దాం. ఒక వారానికి 2025లో మీరు స్మోకింగ్ స్టాప్ చేస్తారనుకోండి, జనవరి ఫస్ట్ వీక్ అంతా అయిపోయింది అనుకోండి, మీ లైఫ్ స్పాన్ ఒక 1 డే పెరుగుతుంది. ఇట్లా మీకు వారానికి ఒక రోజు పెరుగుతుంది కాబట్టి సంవత్సరానికి మీకు దగ్గర 52 రోజులు మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇట్లా మీరు స్మోకింగ్ ఆపేస్తే మీ లైఫ్ స్పాన్ పెరుగుతూ వెళ్తుంది. స్మోకింగ్ అని మీరు కంటిన్యూ చేస్తే మాత్రం తగ్గుతూ వెళ్ళిపోతుంది వీళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం. నెక్స్ట్ న్యూస్ దగ్గరికి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే OnePlus 12 53,000కి అయితే వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్. ఐసిఐసిఐ HDFC కార్డ్స్ మీద 7,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇది OnePlus 13 వస్తే OnePlus 12 వీళ్ళు మేబీ సేల్స్ అయితే ఆపేయచ్చు. ఎందుకంటే OnePlus 12 మీకు తక్కువకి వస్తే ఎక్కువ మంది OnePlus 12 చూస్ చేస్తుంది. ఎందుకంటే హ్యూజ్ డిఫరెన్సెస్ ఉండవు కదా. చెప్పా కదా OnePlus 10కి 11తో కంపేర్ చేసి 12 చాలా అప్గ్రేడెడ్ ఫోన్. ఇప్పుడు 13కి వచ్చేసరికి వాటర్ రెసిస్టెంట్ ఒకటి మేజర్గా యాడ్ అయ్యేది అయితే. సో చాలా మంది చూస్ చేసుకుంటారు. అందుకని చెప్పేసి ఇది వీళ్ళు స్టాప్ చేసేయచ్చు. ఒకవేళ మీరు వాటర్ రెసిస్టెంట్ ఎక్కువ ప్రయారిటీ కాదు అనుకుంటే మాత్రం OnePlus 12 కూడా మంచి డివైస్ అవుతుంది. OnePlus 13 నెక్స్ట్ ఒక 10 డేస్లో మీరు మన ఛానల్ వీడియోస్ అయితే వస్తాయి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అప్పుడు మీరు చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ దగ్గరికి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే సిద్ధు అడుగుతున్నారు, 30,000 బడ్జెట్లో పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఫ్రంట్ కెమెరా బాగుండాలి, బ్యాక్ కెమెరా బాగుండాలి, IR బ్లాస్ట్ ఉండాలి, కర్వ్డ్ డిస్ప్లే ఉండాలి, ఫోన్ సజెస్ట్ చేయమంటున్నారు. ఇట్లా అన్నీ ఉన్నాయి కానీ IR బ్లాస్ట్ అయితే లేదు. ఒకటే ఫోన్ మీరు చెప్పిన వాటిలో బెస్ట్ అనిపించింది నాకు Vivo T3 Ultra. అదొకటే ఓవరాల్గా అన్నీ మీరు చెప్పినవి మ్యాచ్ అయ్యేది. కాకపోతే IR బ్లాస్టర్ అయితే ఉండదు. దీని కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. నెక్స్ట్ మనకి తెలంగాణ 4-wheeler డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈరోజు 31st కాబట్టి అందరూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు వీళ్ళు. దగ్గర వీళ్ళు ఒక 500 క్యాబ్లు 250 బైకులు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫ్రీగా వీళ్ళు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈరోజు నైట్ 10 గంటల నుంచి నైట్ 1 గంట మిడ్-నైట్ 1 గంట వరకు 10 నుంచి 1 గంట లోపు మీరు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని మీ లొకేషన్కి వచ్చి పికప్ చేసుకుంటారు. మీరు డ్రైవింగ్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నారు, బాగా తాగున్నారు, అట్లాంటి సిచ్యువేషన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అక్కడ డ్రాప్ చేస్తారు. సో ఇది గుడ్ మూవ్ అని చెప్పొచ్చు డ్రైవర్స్ అసోసియేషన్ సంఘం నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే పోలీసులు హెచ్చరిస్తున్నారు, ఎందుకంటే 31st తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కదా, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటా. సో ఒకవేళ మేము ఫస్ట్ టైం పట్టుకున్నారనుకోండి, పట్టుకుంటే మీకు 10,000 రూపాయలు ఫైన్ వేస్తారు, 6 నెలలు జైలు శిక్ష అయితే వేస్తారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ పట్టుకున్నారనుకోండి, మీరు చాలామంది తిరుగుతూనే ఉంటారు కదా, ఆ ఫ్రెండ్ ఇంటికని ఈ ఫ్రెండ్ ఇంటికని, మళ్ళీ రెండోసారి పట్టుకున్నారనుకోండి అదే నైట్లో మీకు 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుద్ది, 15,000 ఫైన్ పడుతుంది. అండ్ రెండోసారి పట్టుకున్నప్పుడు మీ లైసెన్స్ కూడా పూర్తిగా రద్దు చేయబడుతుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తారు. ఫస్ట్ టైం పట్టుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు సస్పెండ్ చేస్తారు. సో ఈ కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. తాగి నడపడం చాలా డేంజర్, మీకు ఇబ్బంది అండ్ ఎదుటి వాళ్ళు కూడా మీరు వెళ్ళి కుదిరితే వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. తాగి డ్రైవింగ్ చేయడం ఇట్లాంటివి అయితే మానేయండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, తాగి ఉంటే మీరు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు వీడియో చూడండి ఒకసారి. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోను ఉద్దండు. సో మనోడు ఏం చేశాడంటే, ఇది మెదక్లో జరిగింది. మెదక్లో కనకదుర్గ వైన్స్ అనమాట. మనోడు పైన నుంచి బొక్క పెట్టుకొని లోపలికి వచ్చేసి మొత్తం దొంగిలించుకు వెళ్ళిపోయి నైట్ అంతా ఎంజాయ్ చేద్దాం అన్నమాట ఫ్రెండ్స్ తోటి. ఆడి దగ్గర అన్ని కనిపడేసరికి మనోడికి ఆపుకోలేక ఒక బాటిల్ ఓపెన్ చేసేసి, ఒకటి కాదు ఎన్ని తాగాడో తెలియదు కానీ తాగి ఆడే పడుకున్నాడు. తర్వాత పొద్దున్నే వచ్చి వాళ్ళు చూస్తే వాడు పడుకొని ఉన్నాడు, లేపుతుంటే లెగవట్లేదు. తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చి మనోడిని తీసుకుపోయారు అనమాట. ఎట్లా ఉంటుంది మన వాళ్ళతో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాట్ జీపీటీ ఇప్పుడు చాలా పాపులర్. సో ప్రతి ఒక్కరు చాట్ జీపీటీ అంటున్నారు కాబట్టి దీన్ని మనం ఎందుకు వాడుకోకూడదు అని చెప్పేసి ఒక చాయ్ వాళ్ళకి మంచి ఆలోచన అయితే వచ్చింది. చూడొచ్చు ఎలా పెట్టాడు పేరు, చాయ్ జీపీటీ అని చెప్పాడు. షాప్ పేరు వచ్చేసరికి చాయ్ జీపీటీ అని పెట్టుకున్నాడు. దానిలో జీపీటీ వచ్చేసరికి జెన్యున్లీ ప్యూర్ టీ అంట దాని మీనింగ్. అంతేకాదు ఎన్హాన్స్డ్ విత్ ఏ అని చెప్పేసి అదరక్ ఎలైచి ఛాయలు ఉంటాయి కదా, అల్లం టీ, యాలికల్ టీ ఉంటాయి కదా, సో అవి పెట్టేసి మనోడు మొత్తం చాలా నీట్గా డిజైన్ చేసుకున్నాడు. టెక్నాలజీ టీ అనమాట ఇది. చాట్ జీపీటీ పేరుని చాయ్ జీపీటీ చేసేసాడు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అందరికీ వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ మనం January 2nd టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.